వెల్కమ్ టు వినతి విజయ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చేద్దాం. అది వెజ్ శాండ్విచ్. ఇది ఎంతో టేస్టీగా పిల్లల స్నాక్స్గా, మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బేకరీ స్టైల్లో లాగా ప్రిపేర్ చేద్దాం. దానికి కావలసిన పదార్థాలు: టమాటో, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, బ్రెడ్, గరం మసాలా, చాట్ మసాలా, బటర్. ఇప్పుడు ముందుగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి క్యాప్సికమ్ వేసి అన్ని వెజిటేబుల్స్ కూడా 50% మాత్రమే ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది తినడానికి. ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, టమాటో వేసి ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేస్తే క్రంచీగా తగలదు. దీంట్లో కావాలంటే మీరు క్యాబేజ్ కానీ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. క్రంచీగా వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు అవి మెత్తబడతాయి. అన్నీ మెత్తబడిన తర్వాత మిగతా మసాలాలన్నీ వేసుకోవాలి. అదే ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఇది మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చాట్ మసాలా కొద్దిగా మీ టేస్ట్కి సరిపోయేలాగా, మీకు కొంచెం ఎక్కువగా ఇష్టపడతారంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా కూడా అంతే, 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం కారంగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఫ్రై అని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారనిచ్చి తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి టమాటో కెచప్ అప్లై చేయాలి. 1 స్లైస్కి టమాటో కెచప్ అప్లై చేసి ఆ స్టఫింగ్ని అందులో పెట్టాలి. ఎక్కువ స్టఫింగ్ పెట్టుకుంటే తినడానికి బాగుంటుంది. తినేటప్పుడు ఎక్కువ స్టఫింగ్ పెట్టి అలానే తర్వాత ఇంకొక స్లైస్తో దాన్ని కవర్ చేసి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ప్రిపేర్ చేసి ఫుల్గా పెట్టి పక్కన పెట్టుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసి ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దానిపైన పెట్టి 2 వైపులా బటర్ అప్లై చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. బాగా కొద్దిగా కాల్చుకుంటేనే బాగుంటుంది. కొంతమంది బ్రెడ్ స్లైసెస్ ముందుగానే ఫ్రై చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకొని కూడా తింటారు. అలా ఇష్టమైతే అలా కూడా తినచ్చు. బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టఫింగ్ పెట్టుకొని డైరెక్ట్గా అలానే తినేయచ్చు. మా పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను స్టఫింగ్ పెట్టిన తర్వాత రోస్ట్ చేస్తున్నాను.
ఇలానే అన్నీ రెండు వైపులా బాగా రోస్ట్ అవ్వనివ్వాలి, అప్పుడే బాగుంటుంది తినడానికి. ఎంతో టేస్టీగా, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా రోస్ట్ చేసిస్తే. బటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలా, అప్పుడే తినడానికి బాగుంటుంది. బటర్ ఎక్కువగా రోస్ట్ చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుంది. బటర్ లేకపోతే నెయ్యితో అయినా, గీతో, ఆయిల్తో అయినా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని పిల్లలకు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ శాండ్విచ్ రెడీ. ఎంతో టేస్టీగా, యమ్మీగా, తినడానికి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మనం ప్రిపేర్ చేసి పెట్టామంటే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.